హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. దైవ నా పేరు. దైవ. మంచిదమ్మా గారు. సార్ ఉన్నారు, ఓఫీర్ సారు. మీ ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి. ప్రైజ్ లార్డ్ అయ్యా. అమ్మా వందనాలమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాల్లో డౌట్ అండి. అమ్మా, నేను భూమి మీదకి సమాధానమును పంప వచ్చితనని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని అని వాక్యము డౌట్ అండి. అదే డౌట్ ఏముందమ్మా? అంటే రాలేదని ఆయన చెప్పారు కదా, తలంచొద్దు అట్లా అని. ఆయన జన్మించినప్పుడు భూమి మీద సమాధానం కలుగుతుందని చెప్తారు. భూమి మీద ఎవరికి సమాధానం కలుగుతుందని ఉంది? సర్వ ప్రజలకు కదండి. అది లేదమ్మా, లేదు తల్లి. చదవండి, లూకా సువార్త 2వ అధ్యాయం మళ్ళీ చదవండి. సర్వ ప్రజలకు సమాధానం అని లేదు బిడ్డ. చదవండి అమ్మా. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చూసామ్మా, మనుషులకు మాత్రమే సమాధానం కలుగుతుందని ఇక్కడ ఉందండి. సర్వ ప్రజలకు సమాధానం అని లేదమ్మా. దేవునికి ఇష్టలైన మనుషులకు మాత్రమే సమాధానం కలుగుతుంది. దేవునికి ఇష్టం లేని వాళ్ళకు సమాధానం ఉండదు. అంటే ఇక్కడ చెప్పబడింది ఆయనకి ఇష్టలైన వాళ్ళకి కాదు. మరి రక్షణ సువార్త వినకుండా, నమ్మకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా ఉంటే వాళ్ళకి సమాధానం ఎలా ఉంటుందమ్మా? అవునండి. ఇంకో క్వశ్చన్ అండి, అదే మత్తయి సువార్త 11:12 అండి. బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారని వాక్యము ఎట్లా అండి? అది ఎలా ఎందుకంటే ఇది కూడా చాలాసార్లు చెప్పిన జవాబే తల్లి. అదేంటంటే రక్షణ పొందడము సులభము కాదు. రక్షణ పొందాలని మీరు ఎప్పుడైతే తీర్మానించుకుంటారో అప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది తయారవుతారు. ఏదన్నా చెడ్డ పని చేయాలి అనుకుంటే, తాగాలి, తిరగాలి అంటే ఎవరు మిమ్మల్ని అడ్డుకోరు. కానీ బాప్తిస్మం పొందుతానంటే కులం వాళ్ళు వస్తారు, ఇంట్లో అందరూ అడ్డం వస్తారు. వద్దు 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 వద్దు, అదేదో చెడ్డ పని అయినట్టు. ఇది సైతాను యొక్క ప్రపంచం, సైతాను ఏలుతున్న రాజ్యం. గనక దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనగానే వాడు మన బంధువులను, స్నేహితులను, వీళ్ళను అందరూ అడ్డంగా నిలబెడతాడు. అందుకే లూకా సువార్త 13వ అధ్యాయములో 24వ వచనం చూడండి. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారంన ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడుడి. పోరాటం లేకుండా లోపలికి వెళ్ళలేం. రక్షణ ద్వారములోనికి నమ్మి బాప్తిస్మం పొంది ప్రవేశించాలంటే సాఫీగా వెళ్ళలేం. ఒక చిన్న పోరాటం చేయాలి, కొంతమందిని ఎదుర్కోవాలి, వాదించాలి, వాళ్ళ నోళ్ళు మూయించాలి. లేకపోతే నోరు మూసుకో, నా లైఫ్ నా ఇష్టం, నిన్నెవడు అడిగాడని చెప్పి తిరగబడాలి. కొంత ఘర్షణ లేకుండా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. అందుకే బలాత్కారంగా లోపలికి వస్తున్నారని చెప్తున్నాడు ఆయన. రైట్. గాడ్ బ్లెస్.